ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మన తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా ఎన్నో వర్షాలు, ఎంతో భయంకరమైన యుద్ధాలు, ఎన్నో ప్రమాదాలు. అయినా సరే వాటిలో మనం పడకుండా, మన దాకా ఆ ప్రమాదాలు రాకుండా మన చుట్టూ రక్షణ కంచె వేసి క్షేమంగా తండ్రి తీసుకొచ్చాడు. మనమే పాటి వారమో, మన భక్తి ఎంతో, మన మనసేంటో, మన ఆత్మీయ స్థితి ఏంటో మనకు తెలుసు, తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి మన మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నాడంటే తండ్రి మనసు ఎంత గొప్పదోనండి. ఆలోచించారా ఎప్పుడైనా? మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. ఎందుకంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించేలోపే మీ కోపం పోవాలి అంటే వాళ్లతో సమాధాన పడాలి అని తండ్రి చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మనకిష్టం ఉన్నా లేకపోయినా సరే తండ్రి మాటకు లోబడితేనే మన జీవితాలు బాగుంటాయి, మన బిడ్డల జీవితాలు బాగుంటాయి. దేవుని మాటకు విలువిస్తేనే, తండ్రి మాటకి మనం ఎంత లోబడితే అంత ప్రేమిస్తాడు, అంత ఆశీర్వదిస్తాడు. కాబట్టి మొదట వాళ్ళతో సమాధానం పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేటైనా పర్వాలేదు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలంతా మేఘస్తంభమై మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు. ఎంత భయంకరమైన ఎండ, ఎంత భయంకరమైన వర్షాలు అయినా సరే నా ప్రభా, ఎండ గాని వర్షాల దెబ్బ గాని మా దాకా రాకుండా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి అంతే క్షేమంగా రాత్రి అగ్నిస్తంభమే మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ అక్కలతో ఉన్నారో సమస్తము మీకే తెలుసు. నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభు. కుటుంబాల్లో మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తీసివేసి ఒకరితో ఒకరు సమాధాన పడేలా, ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి మా అంతటి మా వల్ల కానే కాదు అయ్యా. ఆ శాంతి సమాధానం మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభా మా కుటుంబంలో శాంతి ఉండింది. నా తండ్రి మీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించిన వారు, ఎవరైతే ప్రార్థనలోకి రాలేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయాలు మీరు కదిలించి ప్రార్థనలోకి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అపవాది అడ్డంకులు తొలగించి నా ప్రభా, ప్రార్థనలో ఏకీభవించే హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, తగ్గింపు ప్రవర్తన మీరెంత తగ్గించుకున్నారు అంత తగ్గించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. గర్విష్ఠుల గర్వాన్ని అనుస్తానని చెప్పిన దేవా, అహంకారాన్ని తీసివేసిన తండ్రి, అహంకారులు ఎదిరించడానికి నా ప్రభా దీనులను ఎన్నుకుంటానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. మిమ్మల్ని మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాలో ఉండనివ్వద్దు నా తండ్రి. గర్వం, అహంకారమైనా సరే నా తండ్రి, స్థలాలైనా పొలాలైనా సరే, గొప్ప పేరు ప్రఖ్యాతులైనా సరే ఏవి కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. మంచి పేరు మాకొద్దు, మంచి జీతమైనా సరే మాకొద్దు, పెద్ద పెద్ద కంపెనీలో జీతాలైనా సరే, జాబ్స్ అయినా సరే మీ నుండి దూరం చేసేది అయితే మాకొద్దు నా తండ్రి. మీరు లేకపోతే మా బ్రతుకులు ఎందుకయ్యా? ఎంత సంపాదించి, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత ఆస్తులు సంపాదించి కూడబెట్టుకున్నా మీ ముందు అవి ఏ పాటి నా తండ్రి? అవి మాకొద్దయ్యా. ఈలోక ఘనత, ఈలోక మర్యాద, ఈలోక ఐశ్వర్యం మాకొద్దు నా తండ్రి. మీ రాజ్యం, మీ నీతి, మీరెలా జీవించారు, మీరెలా క్షమించారు, మీరెంత తగ్గించుకున్నారు, ఎంత ప్రేమించారు, ఎంత క్షమించారు నా తండ్రి. ఆ మనసే మాకు కావాలయ్యా.
మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలి నా తండ్రి. మా క్రియల వల్ల, మా ప్రవర్తన వల్ల మీ నామానికి మహిమ ఘనత రావాలి, కానీ అవమానం రాకూడదు నా తండ్రి. మా వల్ల మీ నామానికి అవమానం వస్తే మా బ్రతుకులు ఎందుకయ్యి? దయగల దేవా, జాలిగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళమే. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ మనసు తెలుసుకోవాలి, మీ మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరు గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా తండ్రి, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ నా ప్రభు మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. దయతో క్షమించమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తేనే, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు నా ప్రభా ఆర్థికంగా ఇబ్బంది పడరయ్యే, అప్పుల పాలవ్వరు నా తండ్రి. ఆర్థికంగా బలం లేకపోతేనే, ఆర్థిక ఆశీర్వాదం లేకపోతేనే అప్పుల పాలైపోతారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యి మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మీ మాట చొప్పున ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఎదురైనా సరే మీ మాట, మీరు చూపించిన త్రోవలో నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలి నాకు నేర్పించండి. ఆ గ్రహింపు, ఆ హృదయాన్ని, ఆ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. సిలువలో మీరు ఎంత తగ్గించుకున్నారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా తండ్రి. మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించమని చెప్పారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందరు అని చెప్పినదేమో. సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేమయ్యా. ఎన్ని మాటలు అన్నారు, ఎంత హేళన చేశారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు. అయినా సరే వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించినట్టు మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మాకు గ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున జాగ్రత్తగా ప్రతి ఒక్కరు నడుచుకునేది, ప్రతి ఒక్కరి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే ఉద్యోగాన్ని నా తండ్రి, వారు చేసే చేతి పని, వారు చేసే వ్యాపారమైన, వ్యవసాయమైన ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కానిదేమా, మీకే స్తోత్రం. ఎంతో కష్టపడుతున్నారు, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేస్తున్నారు. దేశం కాని దేశాన్ని వదిలిపెట్టి ఎంతో దూరం వెళ్ళి కుటుంబాలను విడిచిపెట్టి ఎంతో కష్టపడుతున్నారు. అయినా సరే నా తండ్రి, ఏదో ఒక లోటు ఉంటూనే ఉంది, ఏదో ఒక ఆటంకాలు వస్తానే ఉన్నాయి నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభు మేము ఎంత కష్టపడి పని చేసినా మా పరిస్థితిని, మా కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మారదయ్యా. దయగల దేవ, మొదట మేము ఏ విషయాల్లో జారిపోతున్నాం, ఏ విషయాల్లో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాం, ఆ గ్రహింపు మాకిచ్చి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను మా అందరికీ అనుగ్రహించిన ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరు ప్రతి దినము పరిశీలన చేసుకుంటున్నా తండ్రి. ఒకవేళ బలహీనలైతే నా తండ్రి, మీ నుండి ఆ బలాన్ని పొందుకొని ఆత్మీయతలో నా ప్రభ ఇంకా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మీ నుండి మమ్మల్ని దూరం చేయొద్దని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీరు మా చేయి విడిచిపెడుతూ మా బ్రతుకులు ఇంకా వ్యర్థమే కదా నా తండ్రి. మా జీవితాలే ఉండవు కదండి. మా చేయి విడిచిపెట్టొద్దు నా తండ్రి. ఒకవేళ దారి తప్పిన ఒక గద్దింపు చేసైనా సరే మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఏ సమస్యల్లో ఉన్నారు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలు మీకు తెలుసు నా తండ్రి. వర్షాలు పడుతున్న దగ్గర నా ప్రభు ఎవరు వర్షాల వల్ల ఇబ్బంది పడకుండా నా తండ్రి, వారికి ఉన్నది కోల్పోకుండా నా ప్రభు
మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారి గృహాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాల వల్ల నా ప్రభు అమాయకమైన ప్రజలు మరణించకుండా నా తండ్రి మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేసి, నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పిన దేవుడు రానివ్వలేదయ్యా. ఇప్పుడు దాకా మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి, మేము అడిగినా కూడా మీ రక్షణ కంచె వేసిన దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఇక ముందు కూడా నా తండ్రి ఎవ్వరికి నా తండ్రి ఏ ప్రాబ్లం, ఏ సమస్యలు, ఏ ఆటంకాలు నా తండ్రి, ఏ పరిస్థితులు నా ప్రభు బిడ్డలకు ఎదురు కాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన మీరుంటే చాలు నా తండ్రి. మీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. మీ శాంతి సమాధానాలు నా ప్రభు ప్రతి ఒక్క దేశంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారు నా తండ్రి. దయగల దేవ, అమాయకమైన ప్రజలు నా తండ్రి యుద్ధంలో నా ప్రభు గాయపడకుండా, ఎటువంటి నష్టం బిడ్డల దాకా రాకుండా, ఏ ఆపద బిడ్డల దాకా రాకుండా మీ 2 అంచెల కంచె నా ప్రభు వారి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. ఎవరెవరైతే నా ప్రభు ఆర్థిక అవసరతల కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. మీకే స్తోత్రమే. ఎవరెవరైతే నా ప్రభు అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగారు, తీర్చలేనని అప్పుడు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ ఈ లోక జ్ఞానంతో నా తండ్రి తప్పిపోయిన కుమారుడు లాగా నా ప్రభు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి తర్వాత నేను తీర్చగలనా లేదా అని ఆలోచన లేకుండా ఒకవేళ అప్పుడు చేస్తుంటే దయతో క్షమించిన తండ్రి. అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారని ఎవ్వరూ కూడా వారిని విడదీయనివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రము. మీ ఎడల భయము భక్తి కలిగిన బిడ్డల నా ప్రభు బిడ్డలు జతపరచమని అడుగుచు. ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. వారి వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కానాను బిడ్డలో మీరుంటారు కాబట్టి నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా, ఆ పేరు అనేది, ఆ నింద అనేది నా ప్రభు అవమానం అనేది ఆ కుటుంబానికి రాకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాలు ఎవరైతే వివాహాలు పెట్టుబడి ఉన్నారు నా తండ్రి, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఏ ఆటంకాలు అడ్డంకులు నా ప్రభా వివాహానికి రాకుండా మీరే ముందుండి సక్రమంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే తప్పు మాదే నా తండ్రి, మాదేనండి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట నా తండ్రి పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించిన పశ్చాత్తాపడి ఒకరితో ఒకరు సమాధానపడే నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డల అర్హత బిడ్డలు కలిగి ఉండాలి కదయ్యా. ఎక్కడైనా జారిపోతుంటే ఒకవేళ ఆ కుటుంబాలు ఏదైతే శాపం ఉంటే మొదట ఆ శాపాన్ని తీసివేసి బిడ్డలకి ఓర్పు, సహనాన్ని, చిన్నపిల్లల్ని చూసుకోవాలంటే ఎంత ఓర్పు కావాలి. ఆ ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి మనుషుల మీద, మెడిసిన్ మీద బిడ్డలు ఆధారపడకుండా మీ పాదాల దగ్గర నా హన్నా గారి వలె నా ప్రభు మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని, నిరీక్షణని బిడ్డలకు కలిగించి మీ చిత్తంలో ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదా. అయినా సరే మేము అడిగినా కూడా బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం, స్తోత్రం నా తండ్రి.
కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ నా ప్రభు మీ రెండంచుల కంచె వేడి నా ప్రభు. ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు నా ప్రభు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె ఉంటే చాలు నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చి మీ కృపను గ్రహించండి అయ్యా. కడుపులో తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా తండ్రి మీకు లోబడే మనసు, మిమ్మల్ని వెంబడించే మనసు, మీ ఎడల భయము భక్తి కలిగిన మనసును నా ప్రభ ఆ ప్రతి శిశువులో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పినదే. యవనస్తులని లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ప్రతి ఒక్క యవనస్తులను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నాది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పారు. అయినా సరే ఆ మాట పక్కన పెట్టి మాకిష్టం వచ్చినట్టే నా తండ్రి బిడ్డలు పెంచాం కాబట్టి ఇప్పుడు యవనస్తులకు నా తండ్రి యవన వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులకు లోబడకుండా నా తండ్రి మీరు చూపించిన దారిలో నడవకుండా వారికి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారో వారి తరపున మేము క్షమాపణ అడుగుతాం. మేమేదో గొప్పవారు, మేమేదో నీతిమంతులు అని కాదు నా తండ్రి. ప్రతి యవ్వన స్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు, దీన మనసు, పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళకు లోబడాలి, నా తండ్రికి ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఆ హృదయాన్ని నా ప్రభు ప్రతి యవ్వన స్త్రీకి ఇవ్వమని అడుగుచు. ప్రతి యవ్వన స్త్రీ యోసేపు వలె నా ప్రభు పాపము చేయకుండా పారిపోయాడయ్యా. అంత గొప్ప మనసిచ్చి అంత గొప్ప గుణాన్ని ఇచ్చిన దేవా మీకేస్తుంది. అదే మనసు నాతో అదే గుణాన్ని ప్రతి యవనస్తుడికి నా ప్రభు అనుగ్రహించమని అడుగుచున్నాం. పాపాన్ని అసహించుకోవాలి, పాపంలో పడకుండా పారిపోవాలి. ఆ మనసు మీరిస్తేనే నాతో, మేం చెప్తే మా మాట వినరు, కానీ మీరిస్తే ఖచ్చితంగా బిడ్డలు నాతో పాపంలో పడిపోరు నాతో. అనేక మంది యవనస్తులయ్యి పాపపు అలవాట్లలో పడిపోతున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు. అది తప్పు అని చెప్పినా కూడా వినట్లేదయ్యా. వారి హృదయాలను మార్చి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు నా తండ్రి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్లు చేయించుకొని హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పినదేమి. మేము ఎంత మెడిసిన్ తీసుకున్నా, ఎంత సీనియర్ మోస్ట్ డాక్టర్లు చూసినా సరే నా తండ్రి స్వస్థత మీ దగ్గర నుంచి చూస్తేనే నా ప్రభు బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. తప్ప మాదే నా తండ్రి, మేమే నా తండ్రి, మేమే మీ మనసు నొచ్చుకునేది, మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాము. మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట పెడచెవిన పెట్టు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకో నా ప్రభు మేము చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. పక్షవాతంతో బాధపడేవాళ్ళు, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయంలో నీటి బుడగల నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు నా ప్రభు, నడువు నొప్పితో, ఒళ్ళు నొప్పులతో, మారుతున్న వాతావరణాన్ని నా తండ్రి తట్టుకోలేకుండా ఎవరైతే ఉన్నారు, బలహీనలు పడి ఎవరైతే ఉన్నారో నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలతో, నరాల బలహీనతతో నా ప్రభు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరైతే కోమాలో ఉన్నారో నా తండ్రి, యాక్సిడెంట్ అయినా ప్రమాదాల్లో పడిపోయి ఎవరైతే నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, యుద్ధంలో నా ప్రభు గాయాల వల్ల ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, జీర్ణ సమస్యలతో నా ప్రభు, గ్యాస్ ప్రాబ్లంతో నా తండ్రి, శ్వాస ఆడని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, గుండె సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. దయగల దేవ, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. మాకు మీరు తప్ప ఎవరున్నారని మేము చేసిన తెలుసో తెలియకో తప్పుడు దయతో క్షమించిన మీ హస్తం మా మీద వచ్చినప్పుడు ఒకనొక సమయంలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా కారణతని ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను. నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రమై. ఒకరికి ఆయుష్ ఇవ్వాలన్నా, ఆయుష్ తగ్గించాలన్నా, పెంచాలన్నా సమస్తము మీ చేతిలోనే ఉంది కదయ్యా.
తెలుసో తెలియకో మేము చేసిన తప్పు క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి నూతన బలము, నూతన శక్తిని, నూతన హృదయాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి, గల్ఫ్ దేశాలకి నా ప్రభు పనుల కోసం వెళ్ళారు, పొట్టకూటి కోసం వెళ్ళారు, కుటుంబాలను విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి నా ప్రభు పనుల కోసం వెళ్ళారు నా తండ్రి. కష్టపడుతున్నారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం పాడైందమ్మా ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల నా ప్రభు ఒకానొక సమయంలో నా తండ్రి పరదేశులుగా ఉన్నప్పుడు వారిని మీరు విడిచిపెట్టలేదే. ఎప్పుడూ తోడుగానే ఉన్నారు. ఏ లోటు లేకుండా, ఎవరు వారిని ఆటంకపరచకుండా, ఎవరు వారి జోలికి రాకుండా నా తండ్రి మీరే వారికి నా ప్రభు రక్షణ కంచెగా నిలబడిన దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారని బిడ్డలు నా తండ్రి దేశంలో కష్టపడుతున్నారు. వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే హృదయాన్ని ఆ యజమానులకు అనుగ్రహించండి అయ్యో. ఎవ్వరు వారి మీద నిందలు వేయకుండా, ఎవ్వరూ వారిని ఇబ్బంది పెట్టకుండా, అయ్యో అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు, వారు నేనెలా ఇబ్బంది పెట్టగలరు అనే హృదయాన్ని, మంచి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు బిడ్డలకు నా తండ్రి ఏ ఆటంకాలు, ఏ అనారోగ్య సమస్యలు, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ పని కోసం వెళ్ళారో ఆ పని త్వరగా ముగించుకుని మరలా క్షేమంగా వారి గృహాలకి, మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపడం నా ప్రభు. యుద్ధాలు జరుగుతున్న దగ్గర మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వీసా విషయంలో బిడ్డలకు ఇబ్బందులు రాకుండా మీరు ముందుంటే చాలు నా తండ్రి, క్షేమంగా వస్తారయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే చదువు కోసం వెళ్ళి చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, వీసా విషయంలో ఎవరైతే ఆటంకాలు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆటంకాలు తొలగించిన బిడ్డలు క్షేమంగా తీసుకురమ్మని, వారు చదివిన చదువుకి తగిన ఉద్యోగాలు బిడ్డలు పొందుకోవాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదండి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకు మీరు తెచ్చి అడిగే అర్హత లేని వాళ్ళు అయినా అసలు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.